నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 7 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండిచేయి చూపి బీహార్కు భజన చేస్తున్నారని ఆరోపించారు. మీరు సుదీర్ఘకాలం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మీకు అన్ని విషయాలు తెలిసి ఉండి మీరు వాగ్దానాలు చేశారు కాబట్టి ప్రజలు కావాలని కోరుతారు. పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకారం అందిస్తుందని చెప్పి మన అమిత్ షా గారు చెప్పారు. 7 నెలల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. కానీ ఇవాళ బడ్జెట్ చూస్తే ఏముంది, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మాటే లేదు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లేవు కాబట్టి. బీహార్ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పదే బీహార్ గురించి కలవరిస్తూ ఉంది. కాబట్టి ఏమంటే మీరు అవకాశవాదులుగా మారొద్దండి. మీరు ఏది చెప్పారో అది అమలు చేయండి. అమలు చేయమని మేము డిమాండ్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ సాధన కోసం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇంతకుముందు మా దామాంకయ్య గారు చెప్పినట్లుగా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎవరైతే అనేక సంవత్సరాలుగా వారు 5 ఏళ్లకు పైగా వాళ్ళు ఆవాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఇప్పుడు ఆ పెన్నా ప్రాంతంలో తిరిగిన దగ్గర కూడా వాళ్ళు 7 సంవత్సరాలు అక్కడ వారు నివాసం ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలి, కరెంటు ఇవ్వాలి, అదేవిధంగా ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పోయిన నెల 27వ తేదీ నుండి 10వ తేదీ వరకు గ్రామ ప్రజలను కలుస్తూ ఉన్నాం. ప్రజలందరి దగ్గర అర్జీలు పెట్టించి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వాన్ని మీరు చెప్పింది చేయమని అడుగుతూ ఉన్నాం. చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇంతవరకు రైతు బంధు ఇవ్వాల, ఇంతవరకు ఇవ్వాల. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందువల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తల్లికి వందనం అంటే ఇవ్వాల, ఫ్రీ బస్సు ఇవ్వాల. ఇవ్వండి, ఇంకా 6 నెలలు అయిపోయింది కాబట్టి ఇవ్వండి. రైతులకే మెయిన్ ఇవ్వాలి. ఆ రైతులు మన ఎలక్షన్లో తెలుగుదేశాన్ని పైకి పాపం అధికారంలోకి రావాలి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకి చెప్పింది కూడా నువ్వు 20,000 ఇవ్వకపోతే ఎంతకంటే అన్యాయం ఏముంది? కాబట్టి ఏమంటే ఇవ్వాల్సిందే, చెప్పిన వాగ్దానాలని అమలు చేయాల్సిందే. అమలు చేసి అయ్యా చెప్పింది నేను చేశానని చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తేవాల్సిందే. అంతేగాని అదానికి అంబానీకి దోచిపెట్టడానికి మాకు అధికారం ఇచ్చారంటే మాత్రం దాన్ని మేము అంగీకరించాం.